ఈ ఆత్మీయ జీవితంలో డిసైపుల్షిప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డిసైపుల్ అయితేనే నువ్వు ఫాలోవర్ అవుతావు. లేకపోతే నీ యొక్క నాడి, నీ యొక్క మార్గము, నీవన్నీ కూడా బయటవే నీ మీద ఎక్కువ ప్రభావితం చేస్తే ప్రభావం చూపుతాయి. ఆ భాష, వాడుక, ఆ పద్ధతి, ఆ నియమాలు, ఆ ప్రవర్తన అంతటి కూడా బయటదే నీ మీద ప్రవర్తన చూపుతుందంటే నువ్వు ఇంకా డిసైపుల్ అవ్వలా, క్రిస్టియన్గా ఉన్నావు అంతే. మందిరానికి వస్తున్నావు, గ్రంథం కూడా తెరుస్తావు, కానీ దాన్ని చదవు. అందుకే నేను క్యూర్ అవ్వట్లా. నీ జీవితంలో కొన్ని విషయాలు వైద్యం దొరకట్లా, నీకు వైద్యం అందట్లా. అందుకే నీ మీద ఏముందంటే నామకార్థ ప్రభావమే ఎక్కువ ఉంది. దానివలన ఏమవుతున్నావంటే శిష్యుడవు శిష్యురాలవు కాలేకపోతున్నావు. తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే ఈ మార్గం అనేది చాలా కష్టమే. ఈ మార్గం అనేది చాలా కష్టతరమే. కానీ తుదకు అభిషేకానికో ప్రతిఫలమునకు దేవుని రాజ్యమునకు మేలు దారితీస్తుంది ఇది మాత్రం. ఈ మార్గం ఎప్పుడైనా సరే. ఇప్పుడు సిలువను ఎత్తుకోవడం ఏంటి? సిలువ మీద ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి పాపముల నిమిత్తమైన కలువరి సిలువ బలియాగం అయిపోయాడు? ఎవరి పాపముల నిమిత్తం? మన పాపల నిమిత్తమే కదా. అంటే సిలువను ఎత్తుకోవడం అంటే నీ అవసరత, నీ పక్కవారి అవసరత, నీ ఎదుటి వారి యొక్క అవసరత నిమిత్తం నువ్వు బాధపడుతూ శ్రమ అనుభవిస్తూ ముందుకెళ్ళడం. ఉపేక్షించుకోవడం ఒక ఎత్తు అయితే, ఎదుటి వారి యొక్క భారమును, బాధ్యత నెరిగి నువ్వు ప్రార్థన చేయడము, అది శిష్యరికం అంట. మరి ఇది చాలా ఈ మాట ఏదో చదువుకోవడానికి, వినటానికి, చదువుకుంటున్నప్పుడు మనం అది చేయలేమని అనిపించేస్తుంది. వింటున్నప్పుడేమో చేద్దామని అనిపిస్తుంది. క్రియల్లోకి వచ్చేదానికి జీవితం అయిపోతుంది.